ఫ్రెండ్స్ ఈరోజు మేము పాలక్ పన్నీర్ చేస్తున్నాము. ఫస్ట్ పాలక్ తీసుకొని ఒలిచి కడిగి ఈ పాలక్ని కట్ చేసుకోవాలి. ఇలా సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పాలక్ని కట్ చేసి పెట్టుకొని ఈ పాలక్ని మనం ఫ్రై చేసుకుందాం. ముందుగా కొంచెం ఆయిల్ వేసి ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటే ఆకు కొంచెం చేదు తగ్గుద్ది. ఈ పచ్చి ఫ్లేవర్ అంతా పోయి కొంచెం చూడండి ఇలా పాలకులో వచ్చే నీళ్ళంతా ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి పాలక చల్లారేలోపు మనం పన్నీర్ని కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకొని అందులోనే ఆనియన్స్ ఇందులోనే ఎండుమిరపకాయ ఒకటి వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులోనే 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఆయిల్లోనే మనం ఈ స్పైసెస్ అంతా వేసుకొని ఫ్రై చేసి రుచికరంగా వస్తుంది. ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ ప్యూరీని వేసుకోవాలి. ఈ జార్లో కొన్ని నీళ్ళు పోసి కలుపుకొని ఇందులో వేసేయాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడినంత సాల్ట్. ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ వేసేయాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. చూడండి ఫ్రెండ్స్, హెవీ మసాలా వేయకుండా చాలా ఈజీగా సింపుల్గా, మసాలా ఎక్కువ లేకుండా సింపుల్ గ్రేవీ అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి 5 నిమిషాల తర్వాత గ్రేవీ చూద్దాం ఎలా ఉందో. ఇంత ఫ్రెండ్స్ మన గ్రేవీ రెడీ అయిపోయింది.